రైతుల సంక్షేమం తదితర అంశాలపై బీఆర్ఎస్ అడిగే హక్కు లేదని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ప్రజా సమస్యలు కనిపించలేదా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బీజేపీ తప్పుగా చూపిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సాధ్యం కాదంటూ రేణుకా విమర్శించారు. చాలా విచిత్రమైన ప్రజాస్వామ్యం, పైగా కాన్స్టిట్యూషన్ అంటారు. రాజ్యాంగాన్ని ఎక్కిరించే విధానంగా వీళ్ళు ప్రవర్తిస్తూ, అసలు రాజ్యాంగ స్పెల్లింగ్ ఏంటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాజ్యాంగంలో ఎక్కడున్నారు, వాళ్ళు తీసుకునే ప్రమాణ స్వీకారం. ఇప్పుడు మంత్రులు ఉన్నారు క్యాబినెట్లో, మీకు తేడా తెలుసా? భారతదేశానికి మేము మంత్రిగా, నేను చేశాను కేంద్ర మంత్రిగా, నేను నిలబడి నా ప్రమాణం నేను చదివినప్పుడు గవర్నరు రాష్ట్రపతులు మాకు చదివిస్తారు. మేము చదివినప్పుడు ఈ దేశ రాజ్యాంగానికి కట్టుబడిగా ఉంటామని చెప్పి మేము ఒక ప్రమాణం చేస్తాం. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రమాణం వేరుగా ఉంటుంది. వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉండే ప్రమాణమే వేరు. వాళ్ళు నా మతానికే నేను లాయల్గా ఉంటానని చెప్తారు. కాబట్టి ఒక మంత్రి కేంద్రంలో వచ్చి కూర్చుంటే ఏ ప్రమాణానికి వాళ్ళు కట్టుబడిగా ఉన్నారనేది మీరు సవాల్ చేయాలి మీడియా వాళ్ళు. ఇవాళ మీడియా అంటే లెక్కలేదు, జ్యుడిషియరీ అంటే తొక్కి పారేశారు. ఈడీలు, పీడీలు, సీడీలు ఇవే నడుపుతున్నాయి రాజకీయాలు. పార్లమెంటుని అనగతొక్కాలనేది ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కంఠమెత్తినప్పుడల్లా ఆయన పైన ఏదో ఒక అభాండం వేసి ఆయన్ని ఇది చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇంకా భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉంది అనేది మేము గర్విస్తున్నాము. మనలాంటి వాళ్ళు చాలామంది ఇంకా నిలబడి ఉన్నారు. వీళ్ళు ఎంత మమ్మల్ని రాగీరితే అంత మొండిగా మేము నిలబడి ఉంటాము. ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేది మా ధర్మం, మా కర్తవ్యం, మా మతంగా భావించి మేము పనిచేసుకుంటూ పోతాము. దేశభక్తులుగా మేమున్నాము. అదే మీ అందరికీ కూడా తెలవపరచడానికి మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి. కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, కాదంటం లేదు. పై స్థాయిలో కాదు, తెలియక కొంతమంది కింద ఇచ్చే ఇన్ఫర్మేషన్లు తప్పిస్తూ ఉంటారు. ఇవన్నీ సహజం, జరుగుతూ ఉంటాయి. భవిష్యత్తులో యూ విల్ సీ తెలంగాణ విల్ బి నంబర్ 1 స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ. ఇది మోడల్ రాష్ట్రంగా మనం సరిదిద్దుకుందాం.